శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ కుజుడి యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఏ రకంగా చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే, జాతకంలో కుజుడు అని చూసుకున్నట్లయితే అంగారక దోషం అని చెప్పడం జరుగుతుంది. ఈ అంగారక దోషం వల్ల ఏ యొక్క సమస్యలతో సతమతం అవుతూ ఉంటారో వ్యక్తులు ప్రధానంగా చూసుకున్నట్లయితే, జాతకం రీత్యా జన్మలగ్నవశాత్తు 1వ స్థానంలో ఉంటే జరిగే సమస్యలు ఏ రకంగా ఉంటాయి, విద్యంలో ఆటంకాలు ఏర్పడడం, ప్రత్యేకంగా అనుకోని సంఘటనలు మీద పడుతూ ఉండడం, ఈ కుజుడి యొక్క ప్రభావం ఏ రకంగా ఉందంటే జన్మస్థానంలో అంటే ప్రధానంగా మేషరాశిలో ఉన్న వ్యక్తులకైతే మేషరాశిలోనే కుజుడు ప్రభావం జరిగితే ఏ రకంగా ఉంటుంది, జన్మస్థానంలో కుజుడు సంభవించిన తర్వాత మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటూ ఉండడం, ప్రత్యేకంగా కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉండడం, ఈ యొక్క వ్యక్తుల యొక్క జాతకాల్లో ఈ పరిదోషం వల్ల ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఏ రకంగా ఉంటుంది, జన్మస్థానంలో కుజుడు సంచరించడం వల్ల జరిగే ప్రమాదాలు, ఆకస్మిక ధన నష్టము, మానసిక ఆందోళనలు ఏర్పరచడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంగారకుని నిత్యం ప్రార్థించడం వల్ల చాలా అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. వీరు ఎప్పుడెప్పుడు చేయాలి అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క కుజుడి జాతకంలో ఏ యొక్క రాశిలో ప్రభావితం జరుగుతున్నాడో దాంట్లో చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే ఈ ధనస్థానం అనగా కుటుంబ స్థానం అని చెప్పడం జరుగుతుంది. ధనస్థానము మరియు కుటుంబ స్థానం, ఇది ఈ యొక్క కుటుంబ స్థానంలో ధనస్థానంలో కుజుడు ఉన్నాడు, ఏ రకంగా ప్రభావితం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, ఈ కుటుంబ స్థానంలో కుజుడు ఉండగా ఈ యొక్క వ్యక్తుల యొక్క గొడవలు ఏర్పడే ఆస్కారాలు, అంటే తల్లిదండ్రులకి, అప్పచెల్లులకి, అన్నదమ్ములకి గొడవలు ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఈ కుజుడు. దీని నిమిత్తం ఉపశమనం చేయడానికి నిత్యం కూడా ప్రతి మంగళవారం 14 మంగళవారాలు విరవకుండా ఏ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడో జాతకం రీత్యా పరిశీలించి ఈ యొక్క కందుల యొక్క నీటిలో కానీ, అది చెరువులో కానీ, సముద్రంలో కానీ, నదిలో కానీ కలిపినట్లయితే చాలా అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ తృతీయ స్థానం అంటే 3వ స్థానం, ఈ 3వ స్థానం ఏం చెప్తుందంటే సోదర సోదరీమణులుగా చెప్పడం జరుగుతుంది. ఈ 3వ స్థానంలో కుజుడు సంభవించిన తర్వాత ఏ రకంగా ఉంటుందంటే, వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఈ యొక్క మెదడు వాపి వ్యాధి అని చెప్పడం జరుగుతూ ఉండడం, అయితే తలలో కంతిలు వేస్తూ ఉండడం, మైగ్రేన్ హెడేక్ రావడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీరు నిత్యం కూడా అంగారక అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఈ మెదడుకి సంబంధించిన అనారోగ్యాల నుంచి బయటపడి మైగ్రేన్ హెడేక్ అని చెప్తూ ఉంటారు. అంటే పార్శ్వనిప్పని మనం వింటూ ఉంటాం చాలామంది. దీనివల్ల ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏమిచ్చినా నయం లేదనుకునే వారు ఎవరైతే ఉన్నారో, వీరు ఈ యొక్క 3వ స్థానంలో కుజుడు సంభవించడం వల్ల ఈ యొక్క మెదడు వ్యాధి కానీ, మెదడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఈ యొక్క ప్రక్రియ విధానంలో నిత్యం అంగారకుడు అష్టోత్తరం ఒక 2 మాసాలు చేసినట్లయితే, లేదా ప్రతి మంగళవారం కుజుడికి ఉపవాసం, మధ్యాహ్నం భోజనం తిని రాత్రి టిఫిన్ తోటి సరిపెట్టుకుని ఈ యొక్క అంగారకుడిని ఆ యొక్క ప్రార్థించినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే 4వ స్థానంలో కుజుడు ఉంటే ఏ రకమైన ప్రమాదాల హెచ్చరిక, ప్రత్యేకంగా ఆస్తి విషయాల్లో తగాదాలు ఎక్కువగా ఉంటూ ఉండడం, ఈ 4వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల తల్లికి అనారోగ్యం చేస్తూ ఉండడం, తల్లితోటి గొడవలు జరుగుతూ ఉండడం, ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 4వ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం మనుషుల మీద ఏ రకంగా చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే, వీరికి నేత్ర సంబంధమైన విషయాలు, అంటే కంటికి సంబంధించిన రుగ్మతలు రావడం, చిన్న వయసులోనే కళ్ళజోడు పడడం, లేదా తల్లితోటి ఎక్కువగా గొడవ పడుతూ ఉండడం పెద్ద వయసు వచ్చాక, తద్వారా మానసిక ఇబ్బందులు ఏర్పరచడం ఈ కుజుడు 4వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం ఉపశమనం చేయడానికి ఏ రకమైన ఆరాధన చేయాలని చూసుకున్నట్లయితే చాలా ఈజీ అండి. కాలభైరవుడు అనగా కుక్కకి మనం ఎంత తోస్తే అంత ఒక 10 రూపాయలు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని ప్రతి మంగళవారం ఎవరైతే కాలభైరవుడు కంటే శునకం కుక్కకి బిస్కెట్ల ఆహారంగా పెడతారో వారికి చతుర్థ కుజు దోషం నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 5వ స్థానంలో కుజుడు సంభవిస్తే ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఈ 5వ స్థానంలో కుజుడు ఉన్న వ్యక్తులు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం, రక్షణ శాఖలో ఉండడం, అలాగే దేశాన్ని పరిరక్షణ ఆర్మీ, నేవీలో ఉంటూ ఉండడం, ఈ 5మంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆర్మీ, నేవీ, డిఫెన్సు, ఎయిర్ ఫోర్సు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ 5మంలో కుజుడు నీచపడితే ఏ యొక్క ప్రమాదంలో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెన్షన్లు అవుతూ ఉండడం, డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉండడం, తద్వారా పిల్లలతో కూడా గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండడం. ఎగ్జాంపుల్, ఈ కుర్రాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి ఉన్నత స్థితిలో ఉన్న
వివాహం అయిన తర్వాత పిల్లల యొక్క విభేదాలు ఏర్పడడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీని నిమిత్తం ఏ యొక్క ప్రక్రియా విధానం చేయాలి అంటే ప్రతి మంగళవారం మన 2 దానిమ్మకాయలు తీసుకుని ఒలిచేసి ఎక్కడైతే నవగ్రహాల దగ్గర కుజుడుందో ఆ కుజుడి దగ్గర పాదాల దగ్గర 2 దానిమ్మకాయ గింజలు ఒలిచేసిన దానిమ్మ గింజలు ఆయన పాదాల దగ్గర పెట్టినట్లయితే ఎవరు చేయాలి? ఈ పంచమంలో కుజుడు ఎవరికైతే జాతకంలో ఉంటాడో తద్వారా మానసిక ఇబ్బందులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లతో సమస్యలు ఏర్పడడం కానీ, లేదా డిపార్ట్మెంట్లో సస్పెన్షన్స్ అవుతూ ఉండడం కానీ, ఉద్యోగంలో ఏ రకమైన ఇబ్బందులను పెట్టడానికి కారకుడు ఎవడు అంటే ప్రత్యేకంగా పంచమ కుజుడు అని చెప్పడం జరుగుతుంది. ఈ పంచమ కుజుడు ఏ స్థానంలో ఉన్నా సరే ఉద్యోగంలో సమస్యలు ఏర్పడే ఆస్కారాలు బహు ఎక్కువగా చేస్తాడు. దాని నిమిత్తం ఉపశమనం ఈ దానిమ్మ గింజలు కుజుడి యొక్క పాదాల దగ్గర ప్రతి మంగళవారం 7 మంగళవారాలు చేసిన ఏడల మీకు తక్షణమే అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. తర్వాత షష్ఠ స్థానం అని చెప్తాం. కుజుడు 6వ స్థానంలో ఉండడం కానీ ఉన్నట్లయితే ఏ రకమైన దోషాలు ఏర్పడతాడు. ప్రత్యేకంగా 6వ స్థానంలో కుజుడు ఎవరి యొక్క జాతకంలో ఉన్నాడో వారికి డయాబెటిక్ అంటే షుగర్ వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ యొక్క మధుమేహంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో చాలామంది వ్యక్తులకు 6వ ఇంట్లో కుజుడు ఏర్పడడం వల్లే ఈ మధుమేహం అంటే షుగర్ వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా రుణ బాధలు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాడు. 10 లక్షలు తీసుకొచ్చిన వాడి చేతుల్లో నిలబట్టలేదు, ఏంటో తెలియదండి, వాడి జాతకం పాపి అయిపోయాడంటూ నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే 6వ యొక్క స్థానంలో కుజుడు సంభవించడం వల్ల దీన్ని షష్ఠ స్థానం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రంలో. ఈ 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ రకమైన సమస్యలు ఏర్పడుతూ ఉండడం, శత్రువులు ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం, రుణ బాధలు ఎక్కువగా జరుగుతూ ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీని నిమిత్తం ప్రతి మంగళవారం నల్ల ద్రాక్ష జ్యూస్ తోటి ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయిస్తారో లేదా దేవతారాధనకు వెళ్ళడం ఎవరికైనా ఇష్టం లేదనుకునే వారికి నవగ్రహాల్లో ఉన్న కుజుడికి నల్ల ద్రాక్ష పళ్ళతోటి ఎవరైతే అభిషేకం చేయిస్తారో 6వ స్థానంలో కుజుడు సంభవించి వాడికి ఈ యొక్క దోషాల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా 7 మంగళవారాలు విడవకుండా అంగారకుడైన గ్రహం నవగ్రహాల్లో ఉంటుందండి. ఈ కుజుడికి నల్ల ద్రాక్షతోటి చేయిస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే 7వ స్థానంలో కుజుడు ఏం చెప్తాడంటే 7వ స్థానంలో కుజుడు ఉండగా వివాహం ఆలస్యం అవుతూ ఉండడం, ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉండడం, ప్రతి సమస్య యందు ఆలస్యం అవుతూ ఉంటుంది. 7వ రకమైన కుజుడు సంభవించడం వల్ల 7వ స్థానంలో కుజుడు సంభవించడం వల్ల వివాహం ఆలస్యమైన వాడికి తద్వారా గమ్మున అయిపోయింది వివాహం అనుకున్న వాడికి మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత గొడవలు ఎక్కువయ్యే ఆస్కారాలు ఉన్నాయి. దాని నిమిత్తం చాలా జాగ్రత్తగా వినండి. కోష్మాండం అని చెప్తాం, అంటే తెల్ల బూడిద గుమ్మడికాయ దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఈ తెల్ల బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసి ఎవరైతే కుజుడి కంటే అంగారకుడికి 7 మంగళవారాలు అభిషేకం చేస్తారో ఈ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల నుంచి కానీ, లేదా వివాహం అవలైన వారికి కానీ, లేదా తద్వారా 7వ స్థానంలో కుజుడు సంభవించే వాడికి ఏ దోషం ఉన్నా సరే ఈ కోష్మాండంతో అభిషేకం చేయించిన ఏళ్ల కుజుడికి ఈ దోష పరిహారార్థం చాలా అత్యద్భుతమైన తాంత్రికమైన రెమెడీ ఇది. ఎవరైతే చేస్తారో మీ చేతితోటి మంచి అద్భుత ఫలితాలు చూస్తారో. అలాగే 8వ ఇంట్లో కుజుడు సంభవించడం వల్ల ఏ రకంగా ఉంటుంది వీడి యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే ఇంట్లో సామాన్లు విసిరేయడం జరుగుతుంది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే నేల కొట్టేయడం లేదా గోడకు చేతులేసి కొట్టేసుకోవడం. 8వ రకమైన కుజుడి యొక్క ప్రభావం ఈ రకంగా ఉంటుంది. మీ అబ్బాయి గోడకేసి కోపంతో సెల్ ఫోన్ నేలకు కొట్టేస్తున్నాడు, కోపంతో అన్ని సామాన్లు విసిరేస్తున్నాడు గురుగారు అనుకునే వాడికి వీడి జాతకంలో 8వ రకమైన అష్టమ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క పరివర్తన చేస్తున్నాడు అని ఆలోచించి మీరు చాలా సింపుల్ రెమెడీ అండి. ఏమి చేయాలి అని చూసుకున్నట్లయితే 8వ రకమైన కుజుడు 8వ ఎంట ఉండి ఈ రకమైన చేష్టలు చేస్తున్నాడు, వివాహం ఆలస్యం అవుతుంది, అసస్మాటికి కూడా బండి మీద వెళ్తూ యాక్సిడెంట్స్ అయిపోయి కాళ్ళకో చేతులకు దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి. 8వ రకమైన కుజుడి యొక్క ప్రభావం. మా వాడికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి గురుగారు ఎక్కువ, లేకపోతే ఇబ్బందులతో పడుతున్నాడు, ప్రతి ఒక్క నేల మీద పడిపోతూ ఉంటాడు, లేదా జలాశయ గండాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవు పాలతోటి కుంకుమ పువ్వు ఆవు పాలల్లో వేసి 1 గ్రాము కుంకుమ పువ్వు, ఒక పచ్చి ఆవు పాలతో 1 లీటర్ పాలు తీసుకొని 1 గ్రాము కుంకుమ పువ్వు వేసుకుని ఎవరైతే ప్రతి మంగళవారంలో ఈ అష్టమ కుజుడు ఉన్నవాడు చేయిస్తారో వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. ఇలా 7 మంగళవారాలు కుజుడు కనగా అంగారకుడికి అష్టమంలో కుజుడు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ప్రక్రియా విధానం చేసుకుంటే మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 9వ స్థానం దీన్ని భాగ్యస్థానంగా చెప్పడం జరుగుతుంది. ఈ భాగ్య కుజుడు ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే చేతికి అందినట్టే అంది చేతికి జారిపోతూ ఉంటాయి డబ్బులు. తండ్రికి అనారోగ్యం, ఎవరైతే తండ్రికి వ్యక్తికి పెరాలసిస్ వచ్చాడని బాధపడుతున్నాడో వీడికి భాగ్య కుజుడు నీచి పట్టినట్టు లెక్క. బీపీ ఎక్కువగా పెరిగిపోతుందండి మా తండ్రికి, లేదా పెరాలసిస్ వచ్చింది, నలారు వంకర అయిపోయాయని చూసుకునే వ్యక్తికి ఎవరికైనా భాగ్య కుజుడు నీచి పట్టి ఉండడం కానీ భాగ్యంలో కుజుడితో పాటు
భాగ్యం అంటే 9వ స్థానం అండి. ఈ 9వ స్థానం తండ్రి యొక్క స్థానంగా జ్యోతిష శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భాగ్య కుజుడు ఎవరున్నారో వాడి తండ్రి ఈ యొక్క బీపీ కానీ పెరాలసిస్తో బాధపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం చేసుకుని పరిహారం ఏంటి అని చూసుకున్నట్లయితే అత్యద్భుతమైన రెమెడీ చాలా జాగ్రత్తగా చాలా సింపుల్గా చేసుకునేది. ఆ వ్యక్తి భాగ్యస్థానంలో ఎవరికైతే కుజుడు ఇలా బాధపడుతున్నాడో తండ్రికి అనారోగ్యంతో వాడు ఓ పావు కేజీ పసుపు తీసుకుని 1 లీటర్ నీళ్ళలో ఈ పసుపు కలిపేసి ఈ ప్రతి మంగళవారం విడవకుండా 7 మంగళవారాల కుజుడికి ఈ యొక్క దోష పరిహారార్థం చేస్తున్నాను అని చెప్పి ఇంకేం మంత్రాలు అక్కర్లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది లేదా అంగారక గ్రహానికి పసుపు నీళ్ళతో ఎవరైతే స్నానం చేయిస్తారో ఈ దోష పరిహారార్థం నుంచి ప్రాణద్రోలి అత్యద్భుతమైన ఆయురారోగ్య శ్రీలతో ఏర్పడితే, అలాగే 10వ స్థానంలో కుజురుండడం వల్ల రాజ్యాధికారాన్ని పాడి చేస్తాడు అని చెబుతుంది. రాజ్యాధికారాన్ని ఎవడమైనా వాడే, రాజ్యాధికారాన్ని పాడి చేసి వాడైనా కుజుడే. ఈ రాజ్యాధికారాన్ని ఎన్నిసార్లు పాలిటిక్స్లో నిలబడినా నెకట్లేదు. ఈ వ్యక్తి డబ్బులు ఖర్చు అవుతున్నాయని వాడికి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ రాజ్యాధికారం అంటే 10వ స్థానంగా చెప్పడం జరుగుతుంది. ఈ 10వ స్థానంలో ఎవరికైతే కుజుడు సంభవిస్తాడో పిల్లలు అత్యద్భుతమైన స్థాయిలో ఉండడం, తద్వారా ఈ 10వ స్థానంలో కుజుడు ఉన్న వాడికి రాజ్యాధికారం రాకపోవటం లేదు. అంటే ప్రతి పని యందు చివరి వరకు వచ్చాక ఆగుతుంది అని చూసుకుని వాడికి అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే 100 గ్రాములు కుంకుమ తీసుకుని ఈ 100 గ్రాముల కుంకుమ లీటర్ నీళ్ళలో కలిపేసి ఎవరైతే కుజుడికి అంటే అంగారకుడికి నవగ్రహాల్లో ఉన్న అంగారకుడికి 7 మంగళవారాలు ఉదయం 6 to 7 సమయంలో ఎవరైతే అంగారకుడికి ఈ 10వ స్థానంలో కుజుడు సంభవించి వాడు చేస్తాడో 7 వారాలు అయ్యేటప్పటికి 7 మంగళవారాలు అయ్యేటప్పటికి అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే 11వ స్థానంలో కుజుడు ఉంటే ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది? ప్రత్యేకంగా స్నేహితులతో ఎక్కువగా గొడవతో ఉండడం, లేదా స్నేహితులే శత్రువుగా మారిపోతూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం ప్రతి మంగళవారం 7 జాంకాయల దానం కింద కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారని చాలా జాగ్రత్తగా వినండి. 11వ స్థానంలో కుజుడు ఎవరికైతే సంభవిస్తాడో వీడికి స్నేహితులతోటి శత్రువులు పెరిగిపోవడం, ఇంట్లో వాళ్ళే శత్రువుల కింద ఉంటున్నారు గురువుగారు అనుకునే వారికి, ఎవరైతే నాకు శత్రువులు పెరిగిపోయారని బాధపడే వారికి ప్రతి మంగళవారం విడవకుండా 7 జాంకాయలు కళ్ళు లేని వాళ్ళు ఎవరున్నారో వారికి దానం చేసినట్లయితే అత్యద్భుతమైన తాంత్రికమైన రెమెడీగా కనిపిస్తుంది. అదే 12వ స్థానం, దీని వ్యయస్థానం అని చెప్పడం జరుగుతుంది. ఈ 12వ స్థానంలో కుజుడు సంభవించడం వల్ల వ్యక్తి యొక్క జాతకంలో ఏ యొక్క ప్రభావాలు జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే వీడికి నిరంతరం అప్పే కనిపిస్తుంది తప్ప ఏ రకమైన ఆదాయం ఉండదు. అది కాకుండా కడుపుకి సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా ఉండి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో, కార్డియాక్ బరస్ట్ జరిగింది చిన్న వయసులోనే 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి కార్డియాక్ బరస్ట్ జరిగింది, హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి 50 ఏళ్ళకి చిన్న వయసులో అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరికి 12వ స్థానంలో కుజుడు సంభవించి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జాతకంలో ఇలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ జరిగి లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు అరటిపండు జ్యూస్ చేసి 12 మంగళవారాలు విడవకుండా సరే అంగారకుడికి ఈ యొక్క అరటిపండు జ్యూస్ చేయించి అంగారకుడికి అష్టోత్తరం చేయించడం కానీ లేదా కుజుడి యొక్క అభిషేకం చేయడం కానీ జరిగితే ఒక ఆవు పాలు తీసుకోండి, ఒక 1/2 లీటరో వాటిలో 2 అరటిపళ్ళు చేసి జ్యూస్ చేసి ఎవరైతే 12 మంగళవారాలు చేస్తారో ఈ కార్డియాకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అస్తి మీరు యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఏ రకమైన జ్యోతిష మరియు వాస్తు సమస్యలు ఉన్నా డిస్ప్లేలో నంబర్ నన్ను కాంటాక్ట్ చేయండి. స్వస్తి.